హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాడేపల్లిలో ఉన్నాం. జగన్ గారి హౌస్కి దగ్గరలో ఉన్నామండి. జగన్ గారి హౌస్ మీదుగా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కరకట్ట ఎక్కేస్తాం. మనం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, మంచెన సత్యనారాయణ గారి ఆశ్రమం మీదుగా మనం సీడ్ యాక్సెస్ రోడ్లోకి ప్రవేశిద్దాం. అక్కడి నుంచి స్ట్రైట్గా ఎమ్మెల్యే క్వార్టర్స్, అక్కడి నుంచి మళ్ళీ మనం ఎంప్లాయీస్ కాలనీ, అక్కడి నుంచి మళ్ళీ ఐకాన్ టవర్స్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనమైతే బయలుదేరదాం. ఇదిగోనండి, చూడండి, జగన్ గారి హౌస్ వచ్చింది. ఇదేనండి జగన్ గారి హౌసు, చాలామందికి తెలుసు. మనం ఈ హౌస్ దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్దాం. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, ఇదిగోనండి, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తిరగాలండి. ఇలా రైట్ తిరిగిన తర్వాత మనం కొంత దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళా లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి దాటి కరకట్ట మీదకి వెళ్ళాలండి. ఇదిగోనండి, కరకట్ట అయితే దగ్గరకు వచ్చింది. మనకి బ్రిడ్జి కూడా దగ్గరకు వచ్చింది. చూడండి, ఈ బ్రిడ్జి దాటిన తర్వాత అయితే మనం కరకట్ట మీదకు ప్రవేశిస్తాం. అక్కడి నుంచి మనం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, ఆ తర్వాత మంచెన సత్యనారాయణ గారి ఆశ్రమం అయితే వస్తుంది. అది దాటిన తర్వాత మనం సీడ్ యాక్సెస్ రోడ్లోకి అయితే ప్రవేశిస్తామండి. ఇలా మనం ఈ చిన్న బ్రిడ్జి కూడా దాటిన తర్వాత మనకి కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే తగులుతుందండి. మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాటిన తర్వాత కొంత ప్రయాణం చేయాలి. అక్కడ మనకి కుడి చేతి వైపున చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇదిగోనండి, చూడండి, ఇక్కడ ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. మనం ఈ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణిస్తే మంచెన సత్యనారాయణ గారి ఆశ్రమం అయితే మనకి కనిపిస్తుంది. ఆశ్రమం దాకా వెళ్ళవలసిన అవసరం లేదండి, దానికంటే ముందే మనకి ఇదిగోనండి, ఇక్కడ ఉండవల్లి నుంచి అమరావతికి ఇక్కడ రూట్ కలుపుతున్నారు. చూడండి, పక్కగా మన కరకట్ట ప్రక్కగా ఇదిగోనండి, ఇక్కడ కొత్తగా ఒక రోడ్ వేస్తున్నారు. అమరావతిలో కలుస్తుందండి. ఇది వెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తుంది అన్నమాట. ఇదిగోనండి, ఇక్కడ చూశారు కదా, ఈ రోడ్డు మన ఉండవల్లి నుంచి వచ్చి ఇదిగోనండి ఇక్కడ కలుస్తుంది. చూడండి, ఈ రోడ్డు వెళ్ళి మనకి సీడ్ యాక్సెస్ రోడ్లో కలిసిద్దండి. ఇదిగో ఇక్కడ చూడండి, మంచెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఉందా. ఈ దగ్గరకు వచ్చేసరికి కరకట్ట నుంచి ఒక రోడ్డు కలుస్తుంది. అటు చూడండి, అక్కడ మనకి ఉండవల్లి నుంచి ఒక రోడ్డు, ఇది కొత్తగా వేస్తున్నారండి. మనం నెల క్రితం చూసినప్పుడు ఇది లేదు. ఇక్కడ చూడండి, ఈ రూట్ వెళ్ళి మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనం దిగేస్తే ఇక్కడ మనకి సీడ్ యాక్సెస్ రోడ్లో కలిసిద్దండి. ఇది వెళ్ళి స్ట్రైట్ దిగేశాను. ఇక్కడైతే మనం స్ట్రైట్గా వెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తామండి. మంచెన సత్యనారాయణ గారి ఆశ్రమం దాటిన తర్వాత అయితే ఇదిగో ఇక్కడ కలుస్తాం మనం. రూటు ఇదండి, స్ట్రైట్గా వస్తే ఇలా వస్తాం అన్నమాట. మనం సైడ్కి వెళ్దాం. ఇలా మనం సీడ్ యాక్సెస్ రోడ్లోకి ప్రవేశించి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపు మనకి బాలాజీ టెంపుల్ కనిపిస్తుంది.
చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం స్ట్రైట్ ప్రయాణం కాబట్టి అది మీకు చూపించడం కుదరదు, బయట నుంచే చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో, చూశారు కదా, చూడండి చాలా చక్కగా ఉందండి. ఇంకా మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనకి కొన్ని వర్క్స్ అయితే నడుస్తున్నాయి, అవి కూడా చూద్దాం. గురుగారు, ఇది ఎటు వెళ్ళింది? రోడ్డు ఎక్కడికి వేస్తున్నారు ఇది? సార్, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇప్పుడు ఇది కొత్తగా పడుతుంది కదా? ఇది ఎంటన్ రోడ్ అంటే కోర్ క్యాపిటల్ కి మెయిన్ సెంటర్ రోడ్ ఇది. ఓకే ఓకే. ఇది ఇప్పుడు ఎక్కడ కలిసిద్ది? ఇది ఇటు వచ్చేపటికనే పెర్రీలోకి వెళ్ళిద్ది. పెర్రీలోకి వెళ్ళి కలిసిద్ది. ఓకే ఓకే. ఫస్ట్ 14 నుంచి 19 వరకు మోడల్లో ఐకాన్ బ్రిడ్జ్ ఇది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ వెంకటపాలెంలో బ్రిడ్జ్ చేశారు కదా, దీన్ని రాయపూడికి కొంచెం జరిపి రాయపూడిలో పెడుతున్నారు. అయితే ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఇది ఐకాన్ బ్రిడ్జ్ కి ప్రపోజల్ పెట్టే ఉంచారు. ఇది మళ్ళీ అదేలేండి. ఓకే ఓకే. ట్రాఫిక్ ని బట్టి. ఓకే, చూశారు కదండి, అది ఇది ఐకాన్ బ్రిడ్జికి కలిసిద్ది అంట వెళ్ళి ఈ రోడ్డు. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఇది లేదండి, ఇప్పుడు ఇది కొత్తగా నిర్మాణం చేపట్టారండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఈ థర్మల్ ప్లాంట్ కలుస్తుంది, చూసారా? అక్కడ థర్మల్ ప్లాంట్ ఉందా, అక్కడికి వెళ్ళిద్దండి, అక్కడి వరకు వెళ్ళిపోయిద్దంట ఈ రోడ్డు. వచ్చేస్తుంది. ఈ వర్షాకాలం కదండి, వచ్చేస్తుంది. వీళ్ళు యాసకాలమే చేసినట్టే, యాసకాలం చేసినట్టే కొంతవరకు ఇదే. ఇంకా మనం బయలుదేరదామండి. సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా అందంగా ఉందో చూసారా? ఇంకా రాజధాని పనులు ముమ్మరంగా సాగలేదండి. పనులు ఊపందుకుంటే ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. వర్కర్లతో జనాలతో సందడిగా ఉంటుందండి. రాజధాని అంటే మాటలు కాదు, మనం రోజుల్లోనో నెలల్లోనో దీన్ని పూర్తి చేసేది కాదండి. సంవత్సరాలు పడుతుంది. మనకైతే ఓపిక ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏవో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ తెలియదండి కరెక్ట్గా, కానీ ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఏపీ సిఆర్డిఏ ఆఫీస్ ఉంటుంది, ఆ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి, దాని తర్వాత మనకి ఎంప్లాయీస్ కాలనీ ఉంటుంది, దాని తర్వాత మనకి ఐకాన్ టవర్స్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. అసలు వర్క్స్ ఎలా నడుస్తున్నాయో అక్కడ చూద్దాం. చూసారుగా, ఇదే సిఆర్డిఏ భవన్ అండి. ఇక్కడ వర్క్ అయితే శరవేగంగా నడుస్తుంది. నేను 2 నెలల క్రితం చూసినప్పుడైతే ఇదిగో చూడండి ఇలా ఉందండి. అప్పటికింకా వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనకి వర్క్స్ శరవేగంగా నడుస్తున్నాయి. ఇంకా ముందుకెళ్దాం మనం. ఇక్కడ చూడండి, ఇవి ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. మనకి దీనిలో కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి అని తెలిసింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూసారా, వర్కర్లతో ఇక్కడ కలకల్లాడుతుంది. ఇవిగానండి వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ మెటీరియల్ అంతా వచ్చింది, వర్కర్స్ కూడా వచ్చారు, వర్క్ అయితే నడుస్తుంది.
వర్క్ నడుస్తుందా బాగానే ఫాస్ట్గా? ఓకే, ఇంకా మనం బయలుదేరదామండి. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ కాలనీ చూసుకుని అక్కడి నుంచి ఐకాన్ టవర్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది స్పీడ్ యాక్సెస్ రోడ్, ఇవేమో ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. ఇక్కడ నుంచి మనం ఇటు లెఫ్ట్ సైడ్ రైట్గా వెళ్తే మనకి ఐకానిక్ టవర్స్ తగులుతాయి. అక్కడ మనం పోయినసారి వీడియోలో ఆ వాటర్ అంతా తోడే దృశ్యాలు అయితే చూపించాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం వెళ్ళి చూద్దామండి. ట్రాక్టర్లతో అయితే ఇసుక అయితే వెళ్తుందండి, చూద్దాం. ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయండి, శరవేగంగా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ మనకి సెక్రటేరియట్కి సంబంధించిన ఎంప్లాయీస్ బిల్డింగ్స్ అంట. మనం ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్తామండి. మనం 3 నెలల క్రితం 2 నెలల క్రితం వచ్చినప్పుడు అక్కడ వాటర్ అయితే తోడేస్తున్నారు, మోటార్లు పెట్టి చూసాం. అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి ఈ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ సిమెంట్ మిక్సింగ్ చేస్తారంట. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్స్ కి మనం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఇదిగోనండి, ప్రస్తుతం మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వచ్చేసాం. ఇది 1 and 2 అండి, హెచ్ఓడి టవర్స్ అంటారు వీటిని. ఇంకా ఇక్కడ చూడండి, మొన్న వచ్చిన వర్షాలకైతే ఇక్కడ నీరు చేరిందండి. అవి 2 ట్రాక్టర్లు పెట్టి తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పూర్తిగా మనకి ఇది బయటపడిందండి. 4-5 రోజుల్లో వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం 3 and 4 బిల్డింగ్స్ దగ్గరికి వెళ్దాం పదండి. 2, 3 మొత్తం 5 బిల్డింగ్స్ అండి ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వర్షం నీరు చేరిందండి. మొన్న వచ్చిన వర్షాలకి వర్షం నీరు అయితే చేరింది. 3, 4లో మనకి వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ ప్రొక్లైన్ వర్క్ చేస్తుంది, ట్రాక్టర్ల వర్క్ చేస్తున్నాయి, మురుగు తీసే వర్క్ చేస్తుంది ట్రాక్టర్లు అయితే. ఇక్కడ వర్కర్స్ అయితే రస్ట్ క్లీన్ చేసే వర్క్ స్టార్ట్ చేశారంట. ఇప్పుడే మనం కనుక్కున్నాం. ఇక్కడ ఇది రస్ట్ క్లీనింగ్ అండ్ ఆ మురికంతా తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ వర్క్ అయిపోయిన తర్వాత దీని పనులు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారండి ఇక్కడ. ఓకేనండి, మనమైతే ఇదిగోండి హైకోర్టు దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఒక టవర్ ఉంది చూడండి. ఇక్కడ 2 టవర్ల లాగా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ కూడా వాటర్తో నిండిపోయిందండి చూడండి. ఇక్కడ అంతకుముందు వాటర్ మొత్తం అయితే తోడేశారు, కానీ ఇటీవల పడ్డ వర్షాలకి ఇక్కడ వాటర్ ఫుల్గా చేరిందండి. ఇక్కడ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇంజన్తో అయితే వాటర్ బయటకు లాగిస్తున్నారండి. ఇక్కడ చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.